బీజేపీ కొత్త అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ త్వరలో మొదలు కాబోతోంది. సెప్టెంబర్లోగా ముగియవచ్చని అంటున్నారు ఈ ప్రాసెస్. సో ఈలోగా జేపీ నడ్డానే ప్రెసిడెంట్గా కంటిన్యూ కావచ్చు, లేదా గతంలో లాగా వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించవచ్చు. గతంలో అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ కేంద్ర క్యాబినెట్లోకి వెళ్ళాక కొంతకాలం అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. జేపీ నడ్డాను వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు, ఆ తర్వాత ప్రెసిడెంట్ చేశారు. సో ఆ రకమైన ఏర్పాటు జరగవచ్చు. ప్రెసిడెంటే కాదు, అసలు పార్టీ మొత్తం ఆర్గనైజేషనే మళ్ళీ రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీకి ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ ఉంటాడు. ఇతను అన్ని స్థాయిల్లోనూ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ఎస్ నుంచి వస్తారు. అది రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ బీజేపీ విధానం అది. సో ఈ ఆర్గనైజింగ్ సెక్రటరీ అనుమతి లేకుండా బీజేపీలో ఏ పనులు జరగవు. ఈవెన్ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షుల కన్నా కూడా ఈ ఆర్గనైజేషన్ సెక్రటరీ కీలకం. సో అలా ఆర్గనైజేషన్ సెక్రటరీగా జాతీయ స్థాయిలో బిఎల్ సంతోష్ ఉన్నారు. సాధారణంగా అప్రకటిత సూత్రం ఏంటంటే ఎవరిని కూడా 2 టర్మ్స్ కన్నా ఎక్కువ ఉండరు. సో ఇప్పటికే బిఎల్ సంతోష్ 2 టర్మ్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఉన్నాడు కనుక బహుశా ఆ పదవికి కూడా కొత్త వారు రావచ్చు. ఒక్కసారి ప్రెసిడెంట్ కొత్త వారైతే ఆయన టీం కూడా ఉంటారు. సో ఈసారి ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ఆదేశించిన మేరకే ఉండే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అసర్ట్ చేసుకోవడం కూడా మొదలుపెట్టింది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా ఇటీవల ఒక ప్రకటన కూడా చేశారు. ఆర్ఎస్ఎస్ హ్యాండ్ హోల్డింగ్ అవసరం లేదు, బీజేపీ తనంతట తానే పనిచేయగలుగుతుందని. దీనిపైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లో, స్వయం సేవకుల్లో కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ కూడా యూపీ, మహారాష్ట్ర లాంటి కీలక రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గతంలో పనిచేసిన రీతిలో పనిచేయలేదు. 2014, 2019 ఆర్గనైజర్ పత్రికలో ఆర్ఎస్ఎస్ ఇంటలెక్చువల్ అయినటువంటి రతన్ శారదా రాసిన వ్యాసంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ ప్రభావం ఎక్కువ కనబడింది. ఎందుకంటే ఈవెన్ ఆర్గనైజర్ ఆర్టికల్లో కూడా దీన్ని ప్రస్తావించారు. అజిత్ పవార్ ఎన్సీపీ పోటీ చేసిన చోట ఆర్ఎస్ఎస్ వారు ఇంకా ఆసక్తి అసలే చూపలేదని. ఎందుకంటే అజిత్ పవార్ను తీసుకోవడం కూడా తప్పు నిర్ణయం అంటూ ఆర్గనైజర్ పత్రికలో వ్యాఖ్యానించారు కూడా. సో ఇలా ఫిరాయింపుదారులను అత్యధిక ఎక్కువ స్థానాల్లో పెట్టిన 20-25% సీట్లలో ఫిరాయింపుదారులకు టికెట్లు ఇచ్చారు. దీని పట్ల కూడా ఆర్ఎస్ఎస్ తన అభ్యంతరం చెప్పింది. తాజాగా ఆర్ఎస్ఎస్ అధినేత సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ మాట్లాడిన మాటలు క్లియర్గా మోడీని ఉద్దేశించినట్టుగా కనబడుతున్నాయి. ఎందుకంటే అది మామూలు పొలిటికల్గా ఎంత సిగ్నిఫికెంటో మీరు ఆ మాటలు చూస్తే అర్థమవుతుంది. అన్ని పత్రికల్లో వచ్చాయి. సో ఒక స్వయం సేవకుడు ఎలా ఉండాలి అని ఆయన చెప్పాడు. మోడీని ఉద్దేశించి చెప్పకపోవచ్చు, కానీ మోడీ కూడా స్వయం సేవకుడిగానే ఈ స్థాయికి వచ్చాడు. అందువల్ల ఆ స్వయం సేవకులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని చెప్తూ పని చేయాలి, కానీ తానే చేశానని చెప్పుకోకూడదు, హ్యూమిలిటీ ఉండాలి అని చెప్పాడు. సో మోడీ ఇందుకు భిన్నంగా అన్నీ నేనే చేశాను, మోడీకా గ్యారంటీ హై, నేను చేస్తాను అని అంటాడు. చాలా క్లియర్గా మోడీకా గ్యారంటీ, మోడీకా పరివార్, మోడీ కైతో ముమ్కిన్ హై, మోడీ 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 అనే క్యాంపెయిన్ పట్ల ఆర్ఎస్ఎస్ చాలా స్పష్టంగా తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది. ఆర్ఎస్ఎస్ అధినేతని ఈ మాట చెప్పాను. నేను చాలాసార్లు నా వీడియోలో కూడా చెప్పాను, ఇది కొత్త కాదు ఆర్ఎస్ఎస్ ఇలాంటి హెచ్చరిక చేయడం. అద్వానీ, వాజ్పేయి అని చక్కర్లో బీజేపీ తిరిగిన రోజు కూడా ఆర్ఎస్ఎస్ ఇదే చెప్పింది. వికాస్ పురుష్ వాజ్పేయి, లోహ పురుష్ అద్వానీ అంటే ఈ వికాస్ లోహ పురుషులకు కాదు, సిద్ధాంతం గురించి చెప్పుకోండి అని. ఇప్పుడు మరోసారి 2024లో చెప్పగలిగింది. 2014, 2019 అంటే మోడీ చూసి ప్రజలు ఓట్లేశారు. అందువల్ల ఆర్ఎస్ఎస్ కూడా ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే 2019 ఎలక్షన్స్లో సిఎస్డిఎస్ లోక్నీతి సర్వే ప్రకారం 1/3 ఆఫ్ బీజేపీ ఓటర్స్ మోడీ చూసి ఓటేశారు. కానీ ఈసారి ఆ ప్రభావం లేదు. బీజేపీకి మెజారిటీ కన్నా 32 సీట్లు తక్కువ ఉన్నాయి. గతం కన్నా 63 సీట్లు, 63 సీట్స్ తక్కువ వచ్చాయి. 201 సీట్లు బీజేపీ మళ్ళీ గెలుచుకుంటే అందులో 139 సీట్లలో మెజారిటీ తగ్గింది. హిందీ రాష్ట్రాల్లో బీజేపీ దెబ్బతిన్నది.
కీలకమైన యూపీ, మహారాష్ట్రలో దెబ్బతిన్నది, రాజస్థాన్లో. సో ఇవన్నీ పరిణామాలు వచ్చాక గతంలో లాగా మోడీ బలవంతుడు కాడు. అందువల్ల మోడీ అంటే నడవదు అని ఆర్ఎస్ఎస్ క్లియర్గానే మోహన్ భగవత్ ఉపన్యాసం ద్వారా, అలాగే ఆర్గనైజర్ వ్యాసం ద్వారా పబ్లిక్ డొమైన్లో చెప్పింది. మళ్ళీ ఏదో ప్రైవేట్గా బీజేపీకి చెప్పడం కాదు, పబ్లిక్ డొమైన్లో చెప్పింది. అందువల్ల ఈ పరిణామాలు చూస్తుంటే క్లియర్గా ఈసారి మోడీ ఏకపక్షంగా తన అనుచరుణ్ణి పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసుకునే వీలు ఉండకపోవచ్చు. ఆర్ఎస్ఎస్ క్లియర్గా ఆశీస్సులు ఉన్న వ్యక్తి మాత్రమే బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యే సూచన కనబడుతోంది. బీజేపీ ఆఫీస్ బేరర్స్ కూడా మోడీ, అమిత్ షాలు ఎవరు చెబితే వాళ్ళు కాకుండా పార్టీ మరింత డెమోక్రటిక్గా ఉండే అవకాశం కనబడుతుంది. అట్లీస్ట్ విత్ ఇన్ ది బీజేపీ స్టాండర్డ్స్లో. నీకు కంప్లీట్గా డెమోక్రటిక్గా రాజకీయ పార్టీలు ఉండడం లేవు. ఎందుకంటే కింద నిజంగానే ప్రతి సభ్యుడు ఎన్నుకునే పరిస్థితి ఏముండదు. కానీ అట్లీస్ట్ కొంత ఆర్ఎస్ఎస్తోని ఒక ఇతర బీజేపీ నాయకులతో చర్చించేటువంటి కల్చర్ అయినా మోడీ నాయకత్వానికి తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఏర్పడుతుంది.